ఈరోజు కథ చాకలివాడి గాడిద. అనగనగా ఒక ఊరిలో ఓ చాకలి ఉండేవాడు. అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలి మూటలను మోసేది. కుక్క చాకలి ఇంటికి కాపలా కాసి, అతనెక్కడికి వెళ్తే అక్కడకెళ్ళి తోడుండేది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు చాకలి ఇంట్లోకొక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్క వైపు ఆశ్చర్యంగా చూసి, నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు? అనడిగింది. మన యజమాని మనల్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడా పెట్టలేదు. నేనెందుకు పట్టించుకోవాలి? అని కుక్క ఏదీ పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఇది మనం మొరబెట్టుకునే సమయం కాదు. మన యజమానికి సహాయం చేయాలి అని గట్టిగా గాడిద కూతపెట్టడం మొదలెట్టింది. దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలాడికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందన్న కోపంతో గాడిదను బాగా బాదేడు. ఎవరి పని వాళ్లే చేయాలనే నీతి అప్పుడు గాడిదకు అర్థమయ్యింది. Please like, share and subscribe to my channel. Thanks for watching.